ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ పొగాకు పంటే తీసుకుంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు, అంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ 366 రూపాయలు, అంటే గత సంవత్సరం కేజీ 366 రూపాయలు, అంటే 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది. గత సంవత్సరం హైగ్రేడ్ 36,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే, లో గ్రేడ్ కూడా 24,000 రూపాయలకు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం. ఈరోజు బ్రైట్ క్వాలిటీ, అంటే హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ మీద, నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా యావరేజ్ మీద 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు.